మీకు అక్కినేని వారి మనం సినిమా గుర్తుంది కదా, నాగేశ్వరరావు గారు చనిపోతాడని తెలిసి కూడా ఏ కాడికి ఒక సినిమా కంప్లీట్ చేయాలని ఆ సినిమాలో నటించాడు. ఆయన క్యాన్సర్ వచ్చి డాక్టర్స్ కూడా ఏమి చేయలేమన్న టైంలో డాక్టర్స్ ఫ్యామిలీ మొత్తాన్ని నాగేశ్వరరావు గారిని జాగ్రత్తగా చూసుకోమంటే ఆ విషయం నాగేశ్వరరావు గారికి తెలిసి 2 రోజులు ఎవరితో మాట్లాడకుండా ఒకే గదిలో ఉండిపోయాడు. ఆ 2 రోజులు ఆయనకి ధైర్యం తెచ్చుకొని నెక్స్ట్ డే రూమ్ లో నుంచి చాలా హ్యాపీగా బయటకు వచ్చి మనం సినిమాలో ఆయన చేయాల్సిన బ్యాలెన్స్ సీన్స్ పేపర్స్ కమ్మని ఆయన పోషన్ 6 సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయని తెలిసి సినిమాకి ఇంపార్టెంట్ అయిన సీన్స్ ని ముందు తీయమన్నాడు. క్లైమాక్స్ లో నాగేశ్వరరావు గారు అఖిల్ని హత్తుకునే సీన్ ఉంది కదా, ఆ సీన్ తీసేటప్పుడు నాగేశ్వరరావు గారు నిలబడుకునే పొజిషన్ లో కూడా లేరు. నాగార్జున చైతన్య ఆయన్ని పట్టుకొని ఆ సీన్ ని మేనేజ్ చేశారు. అంతేకాదు ఆయన బ్యాలెన్స్ షూట్ అంతా వారం రోజుల్లోనే కంప్లీట్ చేసేసాడు. ఆయనకు లాస్ట్ 15 రోజుల టైంలో నోట్లోంచి మాట కూడా వచ్చేది కాదు. ఆ టైంలో కూడా నా క్యారెక్టర్ కి వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పి డబ్బింగ్ సెటప్ మొత్తం తన రూమ్ కే తమ్మని చెప్పి ఆయనకు కొంచెం ఓపిక వచ్చినప్పుడు ఆయన క్యారెక్టర్ కి ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆ డబ్బింగ్ మొత్తాన్ని ఏదో మ్యాజిక్ చేసినట్లు 3 రోజుల్లోనే చెప్పేశాడు. ఆయనకు చివరి రోజుల్లో ఉండే కొంచెం ఎనర్జీని కూడా సినిమా కోసమే ఖర్చు పెట్టాడు నాగేశ్వరరావు గారు. అలా నటనకు అలవాటు పడిన వాళ్ళు తమ జీవితం మొత్తాన్ని నటనకే అంకితం చేస్తారు.